క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మనము ఇశ్రాయేలుల పండుగలను గురించి ధ్యానిస్తున్నాం. మరి 6వ పండుగను గురించి ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను 3వ భాగము, ఈరోజు చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 3వ భాగంలో మరి కన్క్లూజన్కి వచ్చి ఉన్నాం మనము. మరి ఇశ్రాయేల్ ప్రజలు ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను జరుపుకుంటున్నారు. అయితే ఈ పండుగలో ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు 12 గోత్రాల యొక్క సంబంధము మనం చూస్తాం. ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళటం, తనది కాని రక్తం తీసుకొని గొర్రెల యొక్క మేకల రక్తంతో దాన్ని ప్రోక్షించటం జరుగుతుంది. ఇశ్రాయేలు పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ దినముగా ఆ రోజు సమాజ మందిరంగా కూర్చొని మరి దుఃఖపడుతున్నటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. అయితే ఇది ప్రధాన యాజకుడు చేసిన ప్రాయశ్చిత్తార్థ చిత్తము అనేది కొత్త నిబంధనలో నెరవేర్పు ఏ విధంగా ఉంది అంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువలో మరణించి తన రక్తమును సమర్పించిన దానికి పోలికగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు. కొత్త నిబంధనలో మన ప్రధాన యాజకుడు మన కోసం కలువరి శిలువలో తన స్వరక్తంతో సొంత రక్తాన్ని తీసుకొని శిలువలో ప్రోక్షించినట్లుగా చూస్తాం. ప్రజలందరి పాపముల నిమిత్తమై ఒక పరిశుద్ధుడు, పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో భూలోకంలో ఉన్న ప్రజలందరి పాపముల నిమిత్తమై, ఒక యూదులు 12 గోత్రముల వారు మాత్రమే కాకుండా మానవ జావత్తి, యావత్ ప్రపంచం యొక్క మానవ జావత్తి యావత్తు పాపముల నిమిత్తమై ఆయన బలిగా అర్పించబడ్డాడు, రక్తం చిందించాడు. అది మన ప్రధాన యాజకుడు. ఇది ఈ పండుగలో మొదటి భాగం నెరవేరింది. ఈ పండుగలో ప్రాయశ్చిత్తార్థ దిన పండుగకు 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తన పాపం నిమిత్తమై, ఇశ్రాయేల్ ప్రజల యొక్క 12 గోత్రాల పాపం నిమిత్తమై బలిని అర్పించి ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రాయశ్చిత్తం చేస్తాడు. కానీ అది ఆ నెరవేర్పు, ఆ పండుగ యొక్క నెరవేర్పు కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేరుతుంది. యేసుక్రీస్తులో మరి మొదటి ఆ ప్రధాన యాజకుడు చేసినటువంటి పాత్ర, ఆ భాగము నెరవేరుతుంది. అంటే ఈ పండుగలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం నెరవేరింది, 2వ భాగం నెరవేరలేదు. మొదటి భాగము ప్రధాన యాజకుడి పాత్ర, పాత నిబంధనలో ప్రధాన యాజకుడి పాత్ర. కొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఈయన లేవి గోత్రం నుంచి వస్తాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు. కొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు. అక్కడ ప్రధాన యాజకుడు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారి కోసము బలి అర్పిస్తాడు, రక్తాన్ని ప్రోక్షిస్తాడు. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు 12 గోత్రాల వారి కోసమే కాకుండా భూలోకంలో ఉన్న ప్రజలందరి కోసం, యూదులే కాకుండా యూదేతరులైనటువంటి గ్రీకులేమి, అన్యులేమి, రోమిలేమి, మరి అన్యజనుల అందరి కోసము ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇది మన ప్రధాన యాజకుని యొక్క, యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకునిగా చేసినటువంటి బలి. ఈ మొదటి భాగం నెరవేరింది. 2వ భాగం నెరవేరవలసి ఉంది. 2వ భాగం ఏమిటి అంటే, వీళ్ళు ప్రాయశ్చిత్తార్థ దినము రోజు దుఃఖంతో ఉండాలి, దాన్ని సమాజ మందిరముగా కూడాలి. వాళ్ళందరూ ఇశ్రాయేలు 12 గోత్రాల వారు, ఇశ్రాయేల్ ప్రజలు మొత్తము మరి దుఃఖముతో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వాళ్ళు మహావిశ్రాంతి దినాన్ని పాటించి దుఃఖము
తో గడపాలి. ఈ భాగము నెరవేరలేదు. ఇస్రాయేళ్ల పండుగలో ఆరో పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ రెండో భాగము ఇశ్రాయేలీయులు దుఃఖపడే మహా విశ్రాంతి దినాన్ని పాటించి, పాత నిబంధనలో మహా విశ్రాంతి దినాన్ని పాటించి వారు దుఃఖపడుతూ ఉంటారు. ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి భాగము పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలో ఉన్నటువంటి ఆచారము. అయితే ఇది క్రొత్త నిబంధనలో నెరవేరాలి. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు శిలువలో మొదటి భాగం నెరవేరింది. రెండవ భాగం ఎప్పుడు నెరవేరుతుంది అంటే మహాశ్రమల కాల అంతంలో నెరవేరుతుంది. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో నెరవేరవలసింది, రెండవ భాగం నెరవేరవలసింది. అంటే ఇశ్రాయేల్ ప్రజలు దుఃఖపడేటువంటి దినాలు, వారి పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసుకుంటూ దుఃఖపడేటువంటి భాగం నెరవేరవలసింది. అందుకే జకర్యా గ్రంథంలో మరి ఒక ప్రవచనం ఉంది. వాళ్ళు భవిష్యత్తులో దుఃఖపడతారు, భవిష్యత్తులో వారు పశ్చాత్తాపడతారు, భవిష్యత్తులో ప్రాయశ్చిత్తం చేసుకుంటారు తమ పాపములని. జకర్యా గ్రంథంలో భవిష్యత్తులో వారు పశ్చాత్తాపడే విషయము, భవిష్యత్తులో వారు ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి తమ పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పశ్చాత్తాపడే దినం ఒకటి ఉందని, అది భవిష్యత్తులో నెరవేరుతుందని జకర్యా ప్రవచించి ఉన్నాడు. ఆ ప్రవచనం ఏమిటి అంటే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తాము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ కాలంన యెరూషలేము మీదికి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపజేయకొనుకొనుతును. యేసు ప్రభు రెండవ రాకడలో మహాశ్రమల కాలంలో అన్యజనులు యెరూషలేము మీదికి యుద్ధానికి వస్తారు. యెరూషలేములో ఉన్న యూదులను, ఇశ్రాయేల్ జనాంగాన్ని, ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలు మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ మహాశ్రమల కాలంలో ఇశ్రాయేళ్లకు మహా కష్టాల్లో ఉంటారు. మరి వారిని ప్రపంచంలో ఉన్న అన్ని జనాంగ దేశాలు వారి మీదకి యుద్ధానికి దిగుతాయి. ఆ యుద్ధంలో వారు నలిగిపోతారు, వారు దుఃఖపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు వారికి చేసుకున్నటువంటి పాపానికి వారు యేసు ప్రభువును ఈనాటికి ఇజ్రాయెల్ దేశము మెస్సయాను అంగీకరించకపోవటము వారు చేసినటువంటి పాపము. యేసుక్రీస్తు ప్రభువును మరి సొంత రక్షకునిగా ఈనాడు అంగీకరించలేదు ఇజ్రాయెల్ దేశము. యూదులు తమ సాంప్రదాయాల్లోనే ఉంటున్నారు, కానీ వారి యెహోవాను మా దేవుడు అంటున్నారు, కానీ మా యూదా జాతి మాది అంటున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా ఈనాడికి ఇశ్రాయేల్ దేశము మరి అంగీకరించలేదు. స్వాతంత్రం వచ్చి 1948లో స్వాతంత్రం వచ్చిన ఈనాటికి ఇశ్రాయేల్ ప్రజలు ఒక దేశంగా ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేదు. అయితే భవిష్యత్తులో వారు నమ్ముతారు. వారి మీద కరుణను నందించు ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు వారు ఆపదలో ఉన్నప్పుడు, వారు అన్య జనాంగము వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు, మా దేవుడి ఏమయ్యాడు, మాకు కష్టంలో ఉన్నాము అని అనుకున్నప్పుడు దేవుడు వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. అదే 10వ వచనము, జకర్యా 12వ అధ్యాయం 10వ వచనము. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. కరుణ నొందించు అంటే ఎవరికి? నేను దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద, అంటే దావీదు సంతతి యెరూషలేములో ఉన్న ఇజ్రాయెల్ జనాంగాల మీద దేవుడు ఆపద దినంలో రెండవ రాకడలో మహాశ్రమల కాల అంతములో కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను ప్రభు కుమ్మరిస్తాడు. కుమ్మరింపగా వారు ఆ ఆత్మ ఎప్పుడైతే వారికి పరిశుద్ధాత్మ వారి మీదకి వస్తుందో అప్పుడు వారు తమ పాపములను తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై ప్రలాపించున్నట్టు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.
దుఃఖంతో ప్రలాపిస్తారు యూదులు. ఎప్పుడు కరుణ నుంచి ఆత్మను ఆయన కుమ్మరిస్తాడు. విజ్ఞాపన చేయు ఆత్మను దేవుడు కుమ్మరించగా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు మరి తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి నా మీద అప్పుడు పొడిచారు. యేసు ప్రభు మొదటి రాకడలో వచ్చినప్పుడు మరి ఏమన్నారు? మెస్సయాను మరి సిలువ వేయము, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక అని పలికారు. మెస్సయాను అంగీకరించలేదు. బరబ్బాను కోరుకున్నారు. బరబ్బాను విడుదల చేయమన్నారు. బందిపోటు బరబ్బాను విడుదల చేయమని పిలాతును అడిగారు. కానీ మెస్సయాను, మీ రాజును నేను విడుదల చేస్తున్నా, పస్కా పండగ రోజు మీ రాజును ఒక ఖైదీని విడుదల చేయటము ఆనవాయితీ కాబట్టి మీ రాజును నేను విడుదల చేస్తాను అని పిలాతు అన్నప్పుడు, వద్దు, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా అని కోరుకున్నారు. ఎప్పుడైతే వారి క్రీస్తు రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాకని యేసు ప్రభుని శిలువకు అప్పగించారో, క్రీస్తు శకం 70వ సంవత్సరమున ఇశ్రాయేలు యెరూషలేములో వధ జరిగింది. రక్తం ఏరులైపారింది. ఇశ్రాయేలును మరి వధించారు అన్యజనులు. పారిపోయారు. క్రైస్తవులను మరి పారిపోయారు. యూదులను ఊచకోత పోశారు. కాబట్టి వారి రక్షకుణ్ణి, వారి ప్రాణానికి, వారి ఆత్మకు రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు మొదట వారు శిలువ వేసి ఆ ప్రభువును తిరస్కరించడం కారణంగా వారు ఆ ప్రభు రక్షకుణ్ణి తిరస్కరించటం వలన, అంగీకరించకపోవటం వలన యెరూషలేములో వధ జరిగింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ సైన్యాధిపతిగా ఉండి మరి యెరూషలేములో ఉన్న యూదులను ఊచకోత పోయేదా, యెరూషలేములో యూదులందరూ ఆ రోజు మరి చాలామంది చనిపోయి ఉన్నారు. కాబట్టి మరి క్రైస్తవులు అయితే తప్పించుకొని పారిపోయారు కొందరు. ఈ విధంగా ఎందుకు? ఈ మెస్సయాను వారు తిరస్కరించడం వల్ల వారు కోరుకున్నది నెరవేరింది. వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా, కానీ వారి పిల్లలు ఆ విధంగా రక్తపు మడుగులో ఉద్దయ్యారు. అయితే భవిష్యత్తులో ఇదే తిరస్కరించినటువంటి సంతతి ఇంకో మరి వారి జనాంగం, ఇశ్రాయేలు యొక్క ఏ జనాంగం అయితే ఆ జాతి తిరస్కరించిందో వారి సంతతి, వారి పిల్లల తరములో మళ్ళా మెస్సయాను గురించి వాళ్ళు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మరి క్రీస్తు విరోధైన యాంటీ క్రైస్తును వారు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మెస్సయగా అంగీకరిస్తారు. మెస్సయగా అంగీకరించినప్పుడు అతన్ని క్రీస్తు విరోధిని వాళ్ళు మెస్సయగా వాళ్ళు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో వాళ్ళు నమ్మినప్పుడు ఆ క్రీస్తు విరోధి వారిని మోసం చేసి మరి క్రీస్తు కాదని ఆయన బలిపీఠం మీద, యెరూషలేములో బలిపీఠం మీద హేయమైన వస్తువును, హేయమైన దానిని వధించినప్పుడు, మరి అపవిత్రమైన దానిని వధించినప్పుడు వారు గుర్తుపట్టి ఈయన మెస్సయ కాదు అని, ఓహో మన తండ్రుల కాలంలో, మన పితరుల కాలంలో యేసుక్రీస్తుని శిలువ వేశాము అని అప్పుడు వాళ్ళు దుఃఖపడతారు. మేము ఎంత పాపం చేశాము, ఈ నకిలీ క్రీస్తును మేము నమ్మి మేము మెస్సయగా అంగీకరించామని పశ్చాత్తాపడి ఏడుస్తున్న తరుణంలో అనేకులు అది అదునుగా చూసుకొని ఆ యుద్ధమును క్రీస్తు విరోధి మరి యూదులందరినీ యెరూషలేము మీద నాశనం చేయడానికి, వారు ఆ జాతిని సంహరించడానికి పూనుకున్నప్పుడు వాళ్ళు దుఃఖపడుతుంటారు. ఆ మహాశ్రమ కాల అంతంలో వాళ్ళు ఇశ్రాయేలు 30 దినాలు దుఃఖపడుతుంటారు. ఆ 30 దినాల దుఃఖములో వారి మెస్సయ 2వ రాకడలో వచ్చి యెరూషలేము మీద తన పాదాలు ఉంచి మరి ఇశ్రాయేలు జాతిని యెరూషలేము మీదకి యుద్ధానికి ప్రకటించిన వారిని అందరినీ ఖడ్గంతో ఆయన వధిస్తాడు, ఇశ్రాయేలును కాపాడుతాడు. అప్పుడు జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనము అప్పుడు నెరవేరుతుంది. అంటే ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ 2వ భాగము యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో మహాశ్రమల అంతంలో, మహాశ్రమల కాలం అంతంలో వారు 7 ఏళ్ల మహాశ్రమల కాల చివరి దినాల్లో 30 దినాలు వాళ్ళు దుఃఖపడుతుంటారు. ఆ దుఃఖం పడే దినాల్లోనే మరి మెస్సయ వస్తాడని లేఖనాలు శ్రమిస్తున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు దుఃఖము పడేది వారికి 30 సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది. వారు
30 సంఖ్య దుఃఖానికి వాళ్ళకు సంకేతంగా ఉంది. 7 అనే సంఖ్య పరిపూర్ణకు ఎలా సదృశ్యమో 40వ సంఖ్య ఎలా ఉపవాసానికి అది ప్రాముఖ్యత ఉందో 30వ సంఖ్య 30వ దినము 30వ సంఖ్య వారి దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. అది బైబిల్లో కూడా ఉంది. ఆరోను చనిపోయినప్పుడు చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయము, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనంలో ఆరోను చనిపోయినప్పుడు 30 దినాలు వాళ్ళు దుఃఖపడినట్లుగా చూస్తాము. చూడండి, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 29వ వచనంలో ఆరోను పోయినని సర్వ సమాజం గ్రహించినప్పుడు ఇశ్రాయేళ్ల కుటుంబీకులందరూ ఆహారోను కొరకు 30 దినములు దుఃఖం సలిపిరి. ఆరోను చనిపోయినప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజము ఏం చేసింది అంటే ఇశ్రాయేల్ యొక్క కుటుంబీకులందరూ ఆరోను కొరకు 30 దినాలు దుఃఖంతో ఉన్నారు. 30 దినాలు దుఃఖాన్ని. ఇప్పుడు మనము ఏదైనా మన కుటుంబంలో చనిపోయినప్పుడు ఒకరోజు దుఃఖపడుతూ సమాజం అంతా ఒకరోజు దుఃఖపడుతుంటాం, 3వ దినాన ప్రార్థన పెట్టుకుంటాం. కాబట్టి ఆయన సమాజ కార్యక్రమం చేసి 3వ దినాన ప్రార్థన పెట్టుకుంటాం. కానీ ఇశ్రాయేల్ సమాజము వాళ్ళ నాయకుడు, వాళ్ళు నడిపించే నాయకుడు మరి ఎవరైనా చనిపోయినప్పుడు వారు 30 దినాలు దుఃఖంలో ఉంటారు అని మనం చూస్తున్నాం. ఆరోను చనిపోయినప్పుడు 30 దినాలు దుఃఖంతో ఉన్నారని సంఖ్యాకాండము 20వ అధ్యాయం 29లో ఉంది. అలాగే మోసే చనిపోయినప్పుడు కూడా 30 దినాలు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 8వ వచనంలో 34 అధ్యాయము 8వ వచనంలో ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలీయులు మోయాబు మైదానంలో మోసేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోసేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను. అంటే ఇశ్రాయేలు మోయాబు మైదానంలో 30 దినములు దుఃఖము సలిపారు. మోసే చనిపోయినప్పుడు ఇశ్రాయేలు మరి 12 గోత్రాల వారు ఇశ్రాయేల్ జనాంగము వారి మోసే నాయకుడు చనిపోయినప్పుడు మోయాబు మైదానంలో 30 దినాలు దుఃఖముతో ఉన్నారు. మోసేను గూర్చి దుఃఖం సలిపిన దినములు సమాప్తమైన 30 దినాలు దుఃఖంతో ఉన్నారు. కాబట్టి అలాగనే 30 దినాలు అనేది ఇశ్రాయేల్ జనాంగము దుఃఖంతో ఉంటున్నారు. కాబట్టి మోసే చనిపోయినప్పుడు ద్వితీయోపదేశకాండం 34:8లో మోసే చనిపోయినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం 30 దినములు దుఃఖాన్ని కలిగి ఉన్నారు అని మనం చూసాం. అలాగే మహాశ్రమల కాలంలో మరి దానియేలు ప్రవచించాడు, వాళ్ళు 30 దినాలు దుఃఖంతో ఉంటారు అని దానియేలు గ్రంథంలో ప్రవచనం ఉంది. చూసినట్లయితే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే అనుదినము బలి నిలుపు చేయబడ్డ కాలం మొదలుకొని నాశనం కలగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు 1290 దినములు లగును. అంటే అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని మరి మహాశ్రమల కాలంలో అనుదిన బలి అనేది యెరూషలేములో బలి జరుగుతుంది. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని అనుదినము బలి జరుగుతుంది. యెరూషలేము మందిరం కట్టబడుతుంది, అక్కడ ఒక బలి జరుగుతుంది. ఇక్కడ మొదలకు నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు. హేయమైనది నిలవబెడతాడు, హేయమైన వస్తువును నిలబెడతాడు బలిపీఠం దగ్గర. ఎవరు? క్రీస్తు విరోధి. అప్పుడు ఎన్ని దినాలు అవుతున్నాయని చెప్తున్నాడంటే 1290 దినములు, అంటే 1290 దినాలు. మహాశ్రమల కాలము 3.5 సంవత్సర కాలము అని మనం చూసాము. ఏది? ప్రకటన గ్రంథములు, దానియేలు గ్రంథంలో కాలములు
అర్ధకాలము అని వస్తుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. కాబట్టి కాలము కాలము కాలములు అంటే కాలము అంటే ఒక ఇన్ని కాలము అనేది వాళ్ళకు ఉంది. మూడు సంవత్సరాలు వాళ్ళు 3.5 శ్రమ మహాశ్రమల కాలము 2 భాగాలు చేయబడుతుంది. 3.5 సంవత్సరాలు ఒక భాగము, చివరి 3.5 సంవత్సరాలు మూడవ భాగం. కాబట్టి 3.5 చివరి 3.5 సంవత్సర కాలం మొత్తం 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో 2 భాగాలు అవుతున్నాయి. 3.5 సంవత్సర కాలంలో శాంతిగా క్రీస్తు విరోధి ప్రవేశిస్తాడు. చివరి 3.5 దినాల్లో వారిని మోసం చేస్తాడు. చివరి 3.5 దినాల్లోనే మహాశ్రమలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మహాశ్రమల కాలంలో మహాశ్రమలు అనేవి చివరి 3.5 సంవత్సర కాలంలో ఉంటుంది. కాలము అని ప్రకటన గ్రంథంలో ఉంది. కాలము అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరములు, అర్ధకాలము అంటే 6 నెలలు. కాబట్టి కాలములు అర్ధకాలము అంటే 3.5 సంవత్సరం. ఇప్పుడు వీళ్ళు దానియేలు గ్రంథంలో 3.5 మహాశ్రమల కాలము 1260 దినాలు. 1260 దినాలు అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో మహాశ్రమలు ఎన్ని 3.5 సంవత్సర కాలము అంటే 1260 దినాలు అని మనము చూస్తాము. దానికి మనము ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం 11 చూసినట్లయితే 3.5 సంవత్సర కాలాన్ని మహాశ్రమల కాలాన్ని మనము చూద్దాం. ఇన్ని చూస్తుంది 42 11వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే, ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత విడిచిపెట్టుము, అది అన్యజనులకు ఇవ్వబడును. వారి 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కొదురు. అన్యజనులు ఎప్పుడు వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను ఈ 2 సాక్షులకు అధికారం ఇయ్యగా వారు గోనెపట్ట కట్టుకొని 1260 దినములు అంటే 3.5 సంవత్సర కాలము దినాలను క్యాల్కులేషన్ చేస్తే 42 వారు 42 నెలలు 3 సంవత్సరంలో 42 నెలలను సంవత్సరాల్లో తీసుకుంటే 3.5 సంవత్సరము అవుతుంది. 3.5 సంవత్సరము చివరి మహాశ్రమలు చివరి 3.5 సంవత్సరములు 3.5 సంవత్సరములు నెలలో చూసుకుంటే 42 నెలలు అవుతాయి. దినాలలో చూసుకుంటే మొత్తము 3.5 సంవత్సరము 42 నెలలు. 42 నెలలు ఇంటూ నెలకు 30 రోజులు గుణిస్తే హెచ్చింపు చేస్తే 42 నెలలు ఇంటూ నెలకు 30 రోజులు. ఇశ్రాయేళ్ల క్యాలెండర్ ప్రకారం వాళ్ళకు నెల అంటే 30 రోజులే, 31 ఉండదు. 42 నెలలు ఇంటూ నెలకు 30 రోజులు లెక్కిస్తే మొత్తం 1260 రోజులు వస్తుంది. ఈ 1260 రోజులు చివరి ఇశ్రాయేళ్లకు చివరి 3.5 సంవత్సర కాలము మహాశ్రమలు. కాబట్టి మహాశ్రమలు చివరి 3.5 సంవత్సరంలో వారు మహాశ్రమలు అనుభవిస్తున్నప్పుడు దానియేలు గ్రంథంలో ఏం చెప్పబడింది? హేయమైన వస్తువు అనుదిన బలిని నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనం కలుగుచేయి హేయ వస్తువు నిలబెట్టు వరకు మొత్తం ఎన్ని దినాలు అన్నాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో 1290 దినములు అన్నాడు. 1290 దినాలను అంటే 1290 దినాలను మహాశ్రమల కాలము 3.5 సంవత్సరం చివరి 3.5 సంవత్సర కాలం మహాశ్రమల కాలము ఎన్ని రోజులు వస్తుందంటే 1260 రోజులు వస్తుంది. అంటే 1290 రోజులలో నుంచి 1260 రోజులను తీసివేస్తే మిగిలిన
దినాలు 30 దినాలు. హేయమైనది నిలబెట్టు వరకు, అంటే ఇక్కడ హేయమైనది నిలబెట్టు వరకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 1290 దినాలు అని చెప్తున్నాను. అది దానియేలు గ్రంథంలో కూడా ప్రవచనం రాయబడింది. భవిష్యత్తులో అనుదినము బలి నిలుపు మరి గూర్చి వ్రాయబడింది. అది మనకు యేసు ప్రభు చెప్పాడు. ఏమని? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో చెప్పబడింది. ప్రవచించాడు. మహాశ్రమల కాలాన్ని గురించి యేసు ప్రభు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో మహాశ్రమల కాలాన్ని గురించి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను. అంటే ఇక్కడ యేసు ప్రభు మహాశ్రమల కాలంలో జరగబోయేటువంటి హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలబెడతాడు అనే ప్రవచనము దానియేలు ద్వారా చెప్పబడింది అని యేసు ప్రభు చెప్పాడు. ఇది యేసు ప్రభు కాలంలో నెరవేరలేదు. యేసు ప్రభుకు ముందుగా యాంటియోకస్ ఎపిఫెనియస్ అనేటువంటి వ్యక్తి గతంలో పరిశుద్ధ స్థలంలో యూదులు మందిరంలో ఉన్నప్పుడు యాంటియోకస్ ఎపిఫెనియస్ అనే వ్యక్తి పరిశుద్ధ స్థలంలో పందిని వధించినప్పుడు, హేయమైన వస్తువును వధించినప్పుడు అది వారు శ్రమ, ఇది వారికి అపవిత్రమైనది వధించినట్టుగా చరిత్రలో ఉంది. అప్పుడు ఈ ప్రవచనము నెరవేర్పు కాదు. అంతియోకస్ ఎపిఫెనియస్ చెప్పినటువంటి చరిత్రలో క్రీస్తు మరి 175లో జరిగింది. అప్పుడు అది ఒక అంచెగా ఉంది. దానిని పరిపూర్ణంగా అది ఒక భాగంగా ఉంది. మహాశ్రమల కాలంలో యాంటియోకస్ ఎపిఫెనియస్ అనే చరిత్రలో జరిగినటువంటి విషయము మరలా క్రీస్తు విరోధి మహాశ్రమల కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో మరి హేయమైన వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుట మీరు చూడగానే అని. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. కాబట్టి ఇది భవిష్యత్తులో నెరవేరుతుంది. దానియేలు చెప్పబడిన ప్రవచనం నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో, అంటే ఇశ్రాయేలు యొక్క మందిరంలో, మరి యెరూషలేములో పవిత్ర మందిరంలో హేయకరమైన వస్తువును నిలబెడతాడు క్రీస్తు విరోధి. అప్పుడు నెరవేరుతుంది. అప్పుడు నిలబెట్టు వరకు ఎన్ని రోజులు పడుతుందంటే యాక్చువల్గా 12 మహాశ్రమల కాలము చివరి 3.5 సంవత్సరములు 1260 రోజులు ఉంటాయి. 3.5 సంవత్సరములు అంటే 42 నెలలు. ఈ చివరి 42 నెలలు 3.5 సంవత్సర కాలంలో మహాశ్రమలు ముగించబడతాయి. అవి 1260 రోజులు. కాబట్టి దానియేలు ప్రవచనంలో ఏమని ఉంది అంటే, దానియేలు ప్రవచనము 11వ వచనంలో 1290 దినములగును అంటున్నారు. కాబట్టి హేయమైన వస్తువు నిలబెట్టినప్పుడు వారు లెక్కేసుకున్నప్పుడు ఇంకా ఉంటాయి. 1290 దినాల్లో 1260 చివరి మహాశ్రమల కాలము చివరి 1260 దినాలను తీసివేస్తే 30 దినాలు. ఈ 30 దినాలు దుఃఖంతో ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉంటారు, పశ్చాత్తాపడతారు. ఆ చివరి 30 దినాలలోనే పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు మరి కరుణనిందించు ఆత్మను మరి జకర్యా ప్రవచనం ప్రకారము జకర్యలో మరి చెప్పబడినటువంటి ప్రవచనము ఆ రోజు 12వ అధ్యాయము 9-10 వచనములో ఆ రోజు నెరవేరుతుంది. జకర్యా 12వ అధ్యాయం 9-10 దావీదు సంతతి వారి మీద యెరూషలేము నివాసుల మీద కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను అప్పుడు కుమ్మరిస్తాడు ఆ చివరి 30 దినాల్లో. ఆ 30 దినాల్లో ఒకరు
కుమ్మరించగల దుఃఖంతో ఉంటారు. హారోను చనిపోయినప్పుడు 30 దినాల్లో వారు దుఃఖంతో ఎలా గడిపారు. మోషే చనిపోయినప్పుడు మోయాబు మైదానంలో 30 దినాలు ఎలా ఇశ్రాయేలు ప్రజలు దుఃఖాన్ని వెలిబుచ్చారు. మహాశ్రమల కాలము అంతంలో చివరి 30 దినాల్లో వారు దుఃఖంతో, అయ్యో ప్రభువా, ఏమిటి మాకు ఈ వధ ఏమిటి, అన్యజనులు ఎందుకు మమ్మల్ని వధిస్తున్నారు, అన్యజనులు మమ్మల్ని ఎందుకు చిత్రహింసలు చేస్తున్నారు, మేము క్రీస్తు విరోధిని మేము మెస్సయగా అంగీకరించాము, ఆ క్రీస్తు విరోధి ఆ మెస్సయగా అంగీకరిస్తే ఆ మెస్సయ క్రీస్తు విరోధి మా పరిశుద్ధ స్థలంలో హేయమైన దాన్ని నిలబెట్టి విగ్రహారాధన చేయమంటున్నాడు, మరి మమ్మల్ని వధిస్తున్నాడు, ఇతడు నేను యాంటీక్రైస్ట్గా మమ్మల్ని ఊచకోతకు వస్తున్నాడు, మా రక్తాన్ని అని దుఃఖపడుతున్నప్పుడు కరుణను అందించు ఆత్మను అప్పుడు కుమ్మరిస్తాడు. అప్పుడు ఆ ఆత్మను కుమ్మరించినప్పుడు వాళ్ళు దుఃఖంతో పశ్చాత్తాపడి ప్రభువా దేవా మమ్మల్ని రక్షించు కాపాడని ఆ రోజు వాళ్ళు విలపించినప్పుడు, వాళ్ళు దుఃఖపడినప్పుడు ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ ఆ రోజు నెరవేరుతుంది. ఆ రోజు రెండవ భాగం నెరవేరుతుంది. వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఇశ్రాయేలు జాతి, ఇశ్రాయేలు జనాంగం మొత్తము ప్రాయశ్చిత్తార్థం చేసుకుంటారు. భవిష్యత్తులో పాపాల కోసం పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ దుఃఖంతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఒలీవల కొండ మీదకి వచ్చి ఇశ్రాయేలు శత్రువులతో యుద్ధం చేసి వారిని నశింపజేస్తాడు. అప్పుడు ఈ పండుగ సంపూర్ణంగా నెరవేరుతుంది. కాబట్టి దేవుని వాక్యం ఇశ్రాయేలు పండుగ భవిష్యత్తులో నెరవేరుతుందని తెలియజేస్తూ పూజిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. 6వ పండుగ నెరవేరింది. ఈ పండుగ గురించి వివరణ 3 భాగాలుగా వివరించాను. మీరు జాగ్రత్తగా ధ్యానించి సత్యమును తెలుసుకొని మన ప్రభువును అంగీకరించి ఆయన రాకడికి సిద్ధపడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.